నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ మహిమాన్వితంగా వెలగబోయే మహానగర నిర్మాణానికి ప్రణాళిక సిద్ధమవుతోంది. గతకాలపు చేదు గుర్తులను మర్చిపోయి ఉజ్వల భవిష్యత్తు కోసం వర్తమానంలో వడివడిగా అడుగులు పడుతున్నాయి. గడువు పెట్టుకొని మరి కలల సౌధాన్ని కళ్ల ముందు సాక్షాత్కరింప చేసుకునేందుకు ఉరుకులు పరుగులు మొదలయ్యాయి. చారిత్రక వైభవాన్ని మన తరంలో మళ్లీ చూడగలిగే రోజులు కనుచూపు మేరలో కనిపిస్తున్నాయి. కొన్ని వందలేళ్ల పాటు నిలిచిపోయే చరిత్రకు మనం సాక్షులుగా మారబోతున్న అద్భుత అవకాశం దగ్గరలో వస్తోంది. రాజధాని లేని రాష్ట్రంగా అభాసుపాలైన స్థితి నుంచి ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన రాజధానిని నిర్మించుకున్న రాష్ట్రంగా నిలిచేందుకు సకల ప్రయత్నాలు జరుగుతున్నాయి. విభజన మిగిల్చిన అపార నష్టాన్ని 5 కోట్ల ఆంధ్రుల ఆత్మాభిమానం, మొక్కవోని పట్టుదల, దృఢ సంకల్పంతో అధిగమించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. భ్రమరావతి అన్న పరిహాసాలు ప్రతిధ్వనించిన చోట కళ్లు చెదిరే కట్టడాలు కొలువుదీరనున్నాయి. ఆగిపోయిన దగ్గరే మొదలు పెట్టాల్సి రావడం బాధాకరమైనప్పటికీ అసలు తిరిగి ప్రారంభించే అవకాశం లభించడమే మహాద్భుత ఘట్టం, ప్రాముఖ్యత మరువరానిది. భారీ క్రేన్లు, అధునాతన యంత్రాలు, దుమ్ము లేపుతూ నిరంతరాయంగా దూసుకుపోతున్న టిప్పర్లు, ఇసుక మేటలు, వేల మంది నిర్మాణ కార్మికులు, ట్రక్కుల హడావుడి, బుల్డోజర్ల మోత, వచ్చిపోయే పర్యాటకులు, సింగపూర్, జపాన్, నెదర్లాండ్స్ వంటి దేశాలకు చెందిన సంస్థల ప్రతినిధుల రాకపోకలతో 2019 ఎన్నికల ముందు వరకు అమరావతిలో ఎక్కడ చూసినా మహానగర నిర్మాణ గుర్తులే కనిపించేవి. అత్యాధునిక టెక్నాలజీ సాయంతో శరవేగంగా పనులు సాగుతూ ఉండేవి. విభజన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిన ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే మెరుగైన స్థితిలో నిలిపేందుకు, యావత్ దేశం దృష్టిని రాష్ట్రం వైపు తిప్పేందుకు, మొత్తం ప్రపంచంలోనే ఆంధ్రుల రాజధానిని ప్రత్యేక నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉండేది. ఎలాంటి గందరగోళాలు, అణిచివేత చర్యలు, నిర్బంధ పరిస్థితులు, ఒత్తిళ్లు లేకుండా కేవలం 58 రోజుల్లో 34,000 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించడం ద్వారా మొత్తం దేశం దృష్టిని అమరావతి వైపు తిప్పింది అప్పటి ప్రభుత్వం. సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణం ఊహించనంత వేగంగా పూర్తి చేసింది. అది చూసిన వారంతా మహానగర నిర్మాణ సాకార లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ సరికొత్త రికార్డు సృష్టించబోతోందని భావించారు. పిల్లర్ల నుంచి స్లాబ్ వరకు మరో చోట నిర్మించి వాటిని తరలించి అతికించి భవనాన్ని సిద్ధం చేసే ప్రీకాస్ట్ టెక్నాలజీని అమరావతి నిర్మాణంలో ఉపయోగించడం ద్వారా కృష్ణానది ఒడ్డున కలల సౌధ నిర్మాణం స్వతంత్ర భారత చరిత్రలోనే ఎవ్వరూ అంచనా వేయలేని స్థాయిలో సాగుతోందన్న అభిప్రాయం వినిపించింది. అమరావతి ఇలా ఉండబోతోందంటూ కళ్లు చెదిరే నిర్మాణాలతో ఉన్న డిజైన్లు విడుదలయ్యాయి. కిలోమీటర్ వెడల్పు, 6.6 కిలోమీటర్ల పొడవుతో ఉండే పరిపాలనా నగరం నిర్మాణానికి ప్రణాళికలు రచించారు. కృష్ణానదిని ఆనుకుని ముఖ్యమంత్రి నివాసం, రాజ్ భవన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్జీలు, ఉన్నత అధికారులు, హైకోర్టు, ఇతర న్యాయ భవనాలు, సచివాలయ టవర్లు, గెజిటెడ్ అధికారులకు, ఎన్జీఓలకు క్వార్టర్ల నిర్మాణం ఈ పరిపాలనా నగరంలో భాగం. విద్యుత్, నీళ్లు, వంట గ్యాస్, సమాచార వ్యవస్థ వంటి వాటి కోసం భూగర్భంలో డక్టుల నిర్మాణం, భూగర్భంలో భారీ పైప్ లైన్ల నిర్మాణం చేపట్టారు. విజయవాడ గుంటూరు దారిలో 21.2 కిలోమీటర్ల పొడవైన సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం 2019 నాటికే పూర్తయింది. మరో 3 కిలోమీటర్లు పూర్తి కావాల్సి ఉంది. 3,500 కోట్ల వ్యయంతో 5 సచివాలయ టవర్ల నిర్మాణం చేపట్టారు. 2019 జనవరి నాటికి ఈ టవర్ల ర్యాప్ట్ ఫౌండేషన్ పూర్తయ్యాయి. డిజైన్ల విషయంలో జాప్యంతో సీడ్ క్యాపిటల్ నిర్మాణం ఆలస్యమైంది. రాజధాని నగరంలో 30% పార్కులు ఇతర అవసరాలకు కేటాయించారు. 20,000 మందికి పైగా కార్మికులు నిరంతరాయంగా సాగే పనులతో 2019 ఎన్నికల నాటికి సందడిగా ఉండే అమరావతిలో
ఆ ఎన్నికల తర్వాత నుంచి పరిస్థితులు మారిపోయాయి. నిశ్శబ్దం రాజ్యమేలింది. రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్న స్థానిక రైతుల ఆందోళన నినాదాలు తప్ప మరేమీ వినిపించని పరిస్థితి నెలకొంది. విధ్వంసమైన రోడ్లు, సగంలో వదిలేసిన పైప్ లైన్ల నిర్మాణాలు, ఎక్కడికక్కడ మధ్యలోనే నిలిచిపోయిన భవనాలు, ముళ్ల కంపలు, పిచ్చి మొక్కలు, నీట మునిగిన సచివాలయ టవర్ల ఫౌండేషన్ వంటివి అమరావతి ఊహల వైభవాన్ని వెక్కిరిస్తూ ఉండేవి. మళ్లీ మళ్లీ రోడ్లు తవ్వాల్సిన అవసరం లేకుండా ఉండేందుకు భూగర్భంలో నిర్మించిన డక్టులు గోతులుగా మారాయి. వీధి దీపాలు వెలగని పరిస్థితి. పైపులను దొంగలు ఎత్తుకెళ్లినా అడిగిన నాథుడే లేడు. మొత్తంగా అమరావతి రూపురేఖలే మారిపోయాయి. అమరావతి భ్రమరావతేనన్న వేళాకోళాలు పెరిగిపోయాయి. విభజనలో సర్వం నష్టపోయి రాజధాని లేని నగరంగా మిగిలిన రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత కూడా మారని పరిస్థితులు ప్రజల్లో భవిష్యత్తుపైన ఆందోళన పెంచాయి. ఆ పరిస్థితుల్లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో అమరావతిలో ఉషోదయ కాంతులు మొదలయ్యాయి. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా కొత్త ప్రభుత్వం అమరావతికి మళ్లీ ఊపిరి పోసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికే జంగిల్ క్లియరెన్స్ పనులు వేగంగా సాగుతున్నాయి. అమరావతి ప్రస్తుత స్థితిగతులపైన ఓ అంచనాకు వచ్చిన వెంటనే మహానగర నిర్మాణం కల సాకారం చేసే ప్రయత్నాలు మొదలు కానున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం పూర్తికి మార్గాలు సుగమమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని అధికారంలోకి వస్తే అమరావతిని పూర్తిస్థాయి రాజధాని నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చిన టీడీపీ కూటమి ఆ హామీని నెరవేర్చే ప్రయత్నాలు మొదలుపెట్టింది. 2014-2019 మధ్య మున్సిపల్ పట్టణాభివృద్ధి మంత్రిగా అమరావతి నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన నారాయణ ఈసారి కూడా అవే బాధ్యతలు చేపట్టారు. గతంలో ఉన్న సమగ్ర అవగాహన సాయంతో ఆయన వడివడిగా రాజధాని నిర్మాణాలను పూర్తి చేయించేందుకు సిద్ధమవుతున్నారు. అత్యుత్తమ రాజధానిగా అమరావతిని నిర్మిస్తామని సీఎం చంద్రబాబు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తామని మంత్రి నారాయణ చెప్పారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన అమరావతి నిర్మాణ లక్ష్యాలను ప్రకటించారు. మరింత బాధ్యతగా, వేగంగా పనిచేస్తామని ప్రజలకు మాట ఇచ్చారు. మున్సిపల్ శాఖలో ముఖ్యమైనది అమరావతే అని 2.5 ఏళ్లలో అమరావతిలో కీలక నిర్మాణాలు పూర్తి చేస్తామని తెలిపారు. గత నా అనుభవంతో ఖచ్చితంగా ఈ అమరావతి రాజధానిని 2.5 సంవత్సరంలో పూర్తి చేయగలని ప్రస్తుతానికి అనుకుంటున్నాను. అయితే ఇవాళ నుంచి అధికారులతో కూర్చొని ఒక 10-15 రోజుల్లో ఒక క్లారిటీ తెచ్చుకొని ఆ క్లారిటీని ప్రజలకు కూడా టైం బౌండ్ ఎప్పుడు లోపల చేస్తాం, ఎలా చేస్తాం, ఏది రోడ్లు ఎప్పుడు పూర్తవుతాయి, వాటర్ లైన్స్ ఎప్పుడు పూర్తవుతాయి, బిల్డింగ్లు ఎప్పుడు పూర్తవుతాయి, సెక్రటరియట్ బిల్డింగ్స్ ఎప్పుడు పూర్తవుతాయి, ఇవన్నీ కూడా ఒక టైం బౌండ్ ఖచ్చితంగా రైతు సోదరులందరికీ ఎవరైతే ఆ రోజు త్యాగం చేశారో 34,000 ఎకరాల ల్యాండ్ని ఆ రైతులందరికీ ఆ టైం బౌండ్ ఇచ్చి ఆ టైం బౌండ్ ప్రకారం చేయడం జరుగుతుంది. చిన్న లిటిగేషన్ కూడా లేకుండా తమ ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం 34,000 ఎకరాలు సేకరించిందని నారాయణ చెప్పారు. అమరావతి మాస్టర్ ప్లాన్ లో ఎలాంటి మార్పులు ఉండవని నారాయణ తెలిపారు. 3 ఫేజుల్లో రాజధాని పనులు పూర్తి చేస్తామన్నారు. మొదటి దశలో సిటీ వర్క్, రెండో దశలో మెట్రో నిర్మాణం, రాజధాని కనెక్టివిటీ పనులు ఉంటాయని తెలిపారు. 2.5 ఏళ్లలో మొదటి దశ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. 3,600 కిలోమీటర్ల రోడ్డుతో పాటు మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెడతామన్నారు. సెక్రటరియేట్, అసెంబ్లీ, అధికారులు, ఉద్యోగుల ఇళ్లు పూర్తి చేస్తామన్నారు. అమరావతి పరిధి 217 చదరపు కిలోమీటర్లని, గతంలో 48,000 కోట్లతో టెండర్లు పిలిచి పనులు చేపట్టామని వివరించారు. తొలి ఫేజ్ పనులకు ఈ మొత్తం ఖర్చవుతుంది అన్నారు. మొత్తంగా రాజధాని నిర్మాణం అంచనా వ్యయం అప్పుడు 1,09,000 కోట్లుగా నిర్ణయించామని గుర్తు చేశారు. ప్రపంచంలో 5 ప్రధాన నగరాల్లో ఒకటిగా అమరావతి ఉండాలన్న చంద్రబాబు లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేస్తామని చెప్పారు.
త్వరలోనే రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ యొక్క మున్సిపల్ శాఖలో అతి ముఖ్యమైనది అమరావతి రాజధాని డెవలప్మెంట్, క్యాపిటల్ సిటీ. 217 చదరపు కిలోమీటర్లతో ఆ రోజు ఇక్కడ క్యాపిటల్ సిటీని డిజైన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి 40 కోట్ల రూపాయలతో టెండర్లు పిలవటం, వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 9,000 కోట్ల రూపాయలు పేమెంట్స్ కూడా అప్పుడు పే చేశాం. రాజధాని నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలు లేకపోయినా గత ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడిందని నారాయణ విమర్శించారు. రాజధానిలో ప్రస్తుత నిర్మాణాలు ఎలా ఉన్నాయో అధ్యయనం చేసి ఎప్పటిలోగా మొత్తం పనులు పూర్తవుతాయో చెబుతామన్నారు. రాజధాని రైతులకు ఖచ్చితంగా న్యాయం చేస్తామన్నారు. రాజధానిలో రోడ్ల ధ్వంసంతో పాటు దొంగతనాలపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని, కమిటీ వేసి విచారణ జరుపుతామని తెలిపారు. అమరావతిని అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దుతామన్నారు. రాజధాని కట్టడానికి రైతులు ఇచ్చారు. అది మా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ఇక్కడ ఒక మంచి క్యాపిటల్ డెవలప్ చేస్తాం అనే ఉద్దేశం తెచ్చారు. రాష్ట్ర రాజధానికి ఇచ్చారు. అట్లాంటి రాష్ట్ర రాజధాని యాక్చువల్గా గత ప్రభుత్వం పూర్తిగా నిర్విరామం చేసి 3 రాజధానులు అంటూ 3 ముక్కలాట ఆడి పూర్తిగా నాశనం చేశారు. రైతులకు ఇవ్వాల్సిన కౌలు గీవులు కూడా సరిగా ఇవ్వక వాళ్ళకి నానా ఇబ్బందులు పెట్టారు. ఏదేమైనప్పటికీ ప్రజలు ఈ అరాచక పాలన చూసి విసిగిపోయి ఈరోజు ఎన్డీఏ కూటమికి 164 సీట్లు ఇచ్చారు. అమరావతి ప్రస్తుత నిర్మాణాలు, నిలిచిపోయిన పనుల కొనసాగింపు, మధ్యలో ఆగిపోయిన భవన నిర్మాణాల కొనసాగింపు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లు, విద్యుత్ సదుపాయాలు వంటివి సమగ్రంగా పరిశీలించిన తర్వాతే అమరావతి పునర్నిర్మాణంపై ప్రభుత్వానికి ఒక స్పష్టత వస్తుంది. ఏ కట్టడాలు నిర్మించాలి, నిధుల సేకరణ వంటి వాటిపై ప్రభుత్వం వడివడిగా నిర్ణయాలు తీసుకోనుంది. మొత్తంగా మహానగర నిర్మాణాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పూర్తి చేసి ఆంధ్రుల రాజధానికి సరికొత్త చరిత్ర సృష్టించాలన్న కృత నిశ్చయంతో కొత్త ప్రభుత్వం ముందుకు కదులుతోంది.